విశ్లేషిస్తారు దీనికి సంబంధించి? అంటే ముందుగా పవన్ మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు కృష్ణకాంత్ గారికి, అలాగే సాహెబ్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం. సార్ నమస్కారం. బెంగళూరు అంటే ఎవరు గుర్తు వస్తారో ప్రపంచాన్ని అందరికీ తెలుసు పవన్. జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తొస్తాడు ప్రస్తుతానికి. కారణం ఏంటంటే అతను వాసుదేవరెడ్డి అంటే లిక్కర కుంభకోణంలో ఎవరైతే ముఖ్య పాత్రధారి అనుకున్నామో, అంటే పాత్రధారి అంటే వ్యాపార కార్యకలాపాలకి ప్రభుత్వం తరపున అనుమతులు ఇచ్చినటువంటి వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, ఏ విధంగా బెంగళూరు వాళ్ళకి ఆశ్రమం అయిందో అక్కడే అతన్ని అదుపులో తీసుకోవడం కూడా మనందరికీ తెలుసు. వివిధ కార్యక్రమాలకు సంబంధించి, ఎందుకంటే బెంగళూరు జగన్మోహన్ రెడ్డి నివాసం ఈ రోజు. అతను ఆంధ్రప్రదేశ్ కంటే కూడా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నాడు. కాబట్టి అక్కడ ఉండే అన్ని కార్యకలాపాలు చూసుకుంటున్నాడు కాబట్టి, అందుబాటులో ఉంటాడు కాబట్టి, అందుబాటులో వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి, బెంగళూరు అయితే ఇక్కడ వాళ్ళు పెద్దగా దృష్టి పెట్టరు కాబట్టి దాన్ని కేంద్రంగా ఎన్నుకొని అక్కడి నుంచి గమికిని ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా అందజేయాలన్నా, ఆర్థిక లావాదేవీలు అందజేయాలన్నా కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి దాన్ని కేంద్రంగా ఎన్నుకున్నారు. ఇక చాలా చాలా విషయాలు, చాలా మంది బెంగళూరు కార్యక్రమాలు ఏ విధంగా చేశారు, అతనితో పాటు ఏ విధంగా పాలు పంచుకున్నారు అనే విషయాలు అయితే మాత్రం త్వరలోనే అందరికీ అన్ని విషయాలు బయటకు వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ప్రస్తావన కాకపోయినా గతంలో వాసుదేవరెడ్డి అక్కడే దొరికాడు కదా సార్, బెంగళూరు పక్కన ఇక్కడ ఒక లాడ్జ్ లో. అవునవును, అదే కదా చెప్పింది. ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి మీద కేసులు ఉంటేనో, ఎవరి మీద విచారణ ఉంటేనో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఎతకాల్సిన అవసరం లేదు. బెంగళూరు వెళ్తే గ్యారంటీగా దొరుకుతారు, గమనించుకోండి. కాబట్టి అందుకనే బెంగళూరు వాడు కేంద్రంగా ఎన్నుకుంటున్నారు. అతను వాళ్ళందరికీ షెల్టర్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. ఇక ఈ గమన లేకపోతే ఇంద్రసేన వీళ్ళకి సంబంధించి బెంగళూరులో ఎందుకు ఈ విధంగా చేశారు, బెంగళూరులోనే ఎందుకు వాళ్ళు ఉన్నారు అనే దాని గురించి లోతుగా విచారించిన దాంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఆర్థిక లావాదేవీలతో పాటు వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చేదాన్ని వీళ్ళు ఏ విధంగా చేయొచ్చు అనే దానికి దగ్గర కూర్చొని వాళ్ళకి ఏం కావాలో అది చేయించుకుంటున్నారనేది ఇక్కడ భావించాలి మనం. వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళే స్క్రిప్ట్ ఇచ్చేసి ఈ విధంగా మాట్లాడండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా మీరు కార్యకలాపాలు నిర్వహించండి, జనాలను రెచ్చగొట్టే విధంగా కావచ్చు, ఇందాక నువ్వు చెప్పినట్టు కులాలు, మతాలు, ప్రాంతాలు వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టేసి విడగొట్టి ప్రజల్ని మనం లబ్ధి పొందుదాము అనే ఆలోచన తప్ప, మనం పలానా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేశాము, పలానా పరిశ్రమలు తీసుకొచ్చాము, ఈ కరువు ప్రాంతాల్లో మనం నీరందించాము, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము, పారిశ్రామికంగా పురోగతి సాధించాము, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మనం పెంచాము, మన వల్ల ఇంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, లేదంటే మేము ప్రభుత్వంలో ఉండగా ఇన్ని మేళ్లు చేశాము, ఇన్ని రహదారులు పూర్తి చేశాము, ఇన్ని జలాశయాలను పూర్తి చేశాము, సస్యశ్యామలం చేశామని చెప్పుకోవడానికి లేవు కదా పవన్ వాళ్ళకి. ఈ రోజు కూడా రాష్ట్రంలో జరిగే ఏదన్నా హింసను ప్రేరేపించాలని, లేదంటే గొడవలు పెట్టుకోవాలని, రావణ కాష్టంలో రాష్ట్రం ఉండాలని, దాని ద్వారా మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారే తప్ప ఓ మంచి పనులు చేద్దాము, గతంలో మంచి పనులు చేశాము, చేసి చెప్పుకుందాము, రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ అధికారి బట్టలు ఉడదీస్తాను, ఈ అధికారి బట్టలు నేను గుంజి ఇస్త్రీ చేస్తాను, లేకపోతే ఈ అధికారిని సప్త సముద్రాలు అవతలుంటే ఈతికిలో వెళ్ళి తీసుకొని వస్తాను, అతన్ని ఏం చేయాలో నాకు తెలుసు, శంకరగిరి మాన్యాలు పట్టిస్తాను, లేదంటే మీరు ఏదైనా పెట్టుబడులు పెడతానంటే తరివేస్తాను, మళ్ళీ దాన్ని వెనక్కి పంపిస్తాను, ఇది తప్ప పలానా మంచి పని చేస్తాను, రేపు పొద్దున మీకు ఈ భవిష్యత్తుకి సంబంధించి ఈ కార్యక్రమాలను మనం చేపడదాము, ఏమి చెప్పట్లేదు కదా. అంటే దాని అర్థం ఏంటి? చాలా స్పష్టంగా రాష్ట్రం ఇప్పుడు మొన్నే మనందరం చూసాం, నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఏం మాట్లాడాలో మనందరికి కూడా తెలుసు, ప్రపంచం మొత్తం కూడా చూసింది. ఆయన మాట్లాడేదాన్ని ప్రజలకి దగ్గరకు రాకుండా చేయటం కోసం, అది పబ్లిష్ చేయకుండా ఉండటం కోసం విశ్వ ప్రయత్నం చేశారు. వాళ్ళ దురదృష్టం కొద్దీ అది ప్రజల దగ్గరికి వెళ్ళిపోతా ఉంది. అంటే రాయలసీమలో కూటమి ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేయలేకపోయారని చెప్పి ఆయన మాటల ద్వారా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏందయ్యా అంటే రాష్ట్రంలో ప్రశాంతత ఉండకూడదు, రాష్ట్ర ప్రజలు ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించుకోకూడదు, ఫలానా పోలవరం పూర్తయిపోతుంది,
ఫలానా అమరావతి ఈ రోజు నిర్మాణ దశలో వేగం పుంజుకుంది, ఈ రోజు ఇక్కడ రోడ్లు వేస్తున్నారు, లేదంటే కియా పరిశ్రమకి అనుబంధంగా ఇంకో పరిశ్రమ వచ్చింది, లేదంటే ఇంకొక పరిశ్రమను తీసుకొచ్చాము, మనం ఆర్సెల్ మిట్టల్ లాంటిది ఇంకోటి తీసుకొచ్చారు వీళ్ళు. దీని గురించి ఎక్కడా చర్చ జరగకూడదు. ఏ కాడికి ప్రభుత్వం దాంట్లో విఫలమైంది, దీంట్లో విఫలమైంది, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, 4 నెరవేర్చారు, 6 ఇచ్చారు, వీటి గురించి మాట్లాడుకోవడమే తప్ప మేమేం చేస్తాము, భవిష్యత్తులో మేము ఏం చేస్తామన్న అంశాన్ని వీళ్ళు ఎక్కడా కూడా తీసుకురావట్లేదు. ఇది కూడా గమనించుకోవాలి. ప్రజలు కూడా గమనించారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పవన్, ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళకి విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువ. ఎందుకంటే బాధలు పడేది వాళ్ళు, అనుభవించేది వాళ్ళు, ఏదైనా వస్తే లబ్ధి పొందేది వాళ్ళు. కానీ ఈ రోజు 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి మే 30వ తారీఖు నుంచి 2024 జూన్ 4వ తారీఖు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో బ్రతికారనేది వాస్తవం. ఏదన్నా ఉంటే బహిర్గతం చేయాలంటే భయపడ్డారనేది వాస్తవం. మన ఆస్తులు మన యౌతీయ అని చెప్పి నిద్రలేని రాత్రులు గడిపారన్నది వాస్తవం. మనల్ని ఎవరు ఎక్కడ అపహరించుకుపోతారో, మన అవయవాలు తొలగించి ఎక్కడ అమ్ముకుంటారని కూడా భయపడ్డారనే విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు. ఆ విధంగా భయపెట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని. మాట్లాడాలంటే భయపడ్డారు, తిరగాలంటే భయపడ్డారు, ఏదన్నా భూమి కొనాలంటే భయపడ్డారు, అమ్మాలంటే భయపడ్డారు. ఈ విధంగా భయపెట్టి వాళ్ళు అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని, ఎవరు కూడా ఓట్లేయటానికి రాకుండా ఉండాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేశారు. దాంట్లో ప్రజలు నిశ్చితంగా గమనించి సమయం సందర్భం చూసి ఎదురు తిరిగే వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి, ఒకవేళ మనం ఎదురు తిరిగినా కూడా వీళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోరు కాబట్టి వాళ్ళకున్న ఏకైక ఆయుధం అయినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఓటనే ఆయుధం ద్వారా ఏ విధంగా తిప్పికొట్టారో మనందరం చూసాం పవన్. ఇక్కడ గమనించుకోవాల్సింది చాలా క్షుణ్ణంగా రాజకీయ విశ్లేషకుడుగా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇప్పుడు ఏం ఆలోచించాలి అనే దాని గురించి కనుక మనం ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ గమన కావచ్చు, ఇంద్రసేన కావచ్చు, రావణ కావచ్చు, ఇలాంటి వాళ్ళు రోజుకొకరు పుట్టుకొస్తూ విచ్చలవిడిగా ఇష్టానుసారం వాళ్ళకున్నటువంటి ఆలోచనని ప్రజల మధ్యకి విద్వేషాలు రహించే విధంగా వాళ్ళు మలుస్తున్నారు అంటే దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఇది అని చెప్పి అయితే నేను రైట్ సార్. రైట్ సాహెబ్ గారు నమస్కారం. సాహెబ్ గారు నమస్తే అండి. నిజంగా అంటే ఒక పెద్ద కుట్రనే అనుకోవచ్చు. కులాల మతాల మధ్య చిచ్చు ఇవన్నీ కూడా పెద్ద కుట్రనే కదా. రాష్ట్రంలో అలజడి, అశాంతి ఇవన్నీ రేకెత్తించడం అంటే ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి ప్లానే ఇది, చాలా పెద్ద ప్లాన్ ఇది. సో దీంట్లో నిజంగా వాళ్ళకి స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా మనం నిజంగా ఇస్తేనే చదువుతారా, ఇస్తేనే చెప్తారా అంటే మరి వైసీపీ పార్టీకి సంబంధించి